Good morning, all of you. Today we discuss about brooding and rearing. Brooding. Brooding refers to the method of keeping chicks warm during 0 to 8 weeks. During this time, the young chicks should be kept in warm condition and fed with balanced diet, which is high in protein content. Successful management of these chicks during brooding in turn develop good pullets, which yield high egg production and meat. To avoid contamination of diseases from adult birds, completely isolated brooding sheds are necessary. గుడ్లను పొదిగించే పద్ధతిని బట్టి చిన్న కోడి పిల్లలను పెంచటము ఆధారపడి ఉంటుంది. కృత్రిమంగా పొదిగించినప్పుడు పిల్లలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కృత్రిమ బ్రూడింగ్ పద్ధతి వాడాలి. కోడితో పొదిగించినప్పుడు కోడి సహజ సిద్ధంగా తన పిల్లలను పెంచుతుంది. దీనిని సహజ బ్రూడింగ్ అంటారు. ఈ యొక్క బ్రూడింగ్ అంటే ఏంటంటే, బ్రూడింగ్ అనగా ఏమిటంటే మనకి ఈ యొక్క ఎప్పుడైతే ఆ యొక్క కోడి గుడ్ల నుంచి పిల్లలు బయటకు వస్తాయో అవి వచ్చిన తర్వాత ఏంటంటే మనం కోడిగుడ్లు బయట నుంచి పిల్లలు వచ్చిన తర్వాత ఆ యొక్క కోడి పిల్లలు ఏవైతే ఉన్నాయో మనం వాటిని 8 వారాల పాటు మనం వాటికి ఉష్ణోగ్రత అంటే వాటిని వేడిగా ఉండే విధంగా మనం వాటిని కీప్ వార్మింగ్, ఆ యొక్క కోడి పిల్లలు వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. వాటిలో ఏంటంటే మనం సహజ పద్ధతిలో చూసుకుంటే మనకి ఈ యొక్క కోడి తల్లి ఏదైతే ఉందో అదే ఏంటంటే ఆ యొక్క పిల్లలకి వెచ్చదనాన్ని ఇస్తుంది. అదే ఆర్టిఫిషియల్ అయితే మనం వాటికి ఆ యొక్క బ్రూడింగ్ ద్వారా వాటికి ఆ యొక్క వార్మ్ కండిషన్స్ అనేవి మనం వాటికి ప్రొవైడ్ చేయొచ్చు. అలాగే ఈ యొక్క డిసీజెస్ అనేవి కంటామినేట్ అవ్వకుండా ఉండడానికి మనం వాటిని అవాయిడ్ చేయడానికి ఏంటంటే ఆ యొక్క అడల్ట్ బాల్స్ని బ్రూడింగ్ షెడ్ నుంచి ఐసోలేట్ చేయాల్సి ఉంటుంది. Methods of brooding. There are two general methods of brooding: natural method, artificial method. కోడి పిల్లలను ఉపయోగించే బ్రూడింగ్ రకాలు: సహజ బ్రూడింగ్, కృత్రిమ బ్రూడింగ్. ఈ డయాగ్రామ్ చూసినట్టయితే మనకి ఏంటంటే దిస్ ఈజ్ ద న్యాచురల్ బ్రూడింగ్. చూస్తే ఏంటంటే ఈ యొక్క మదర్ హెన్ ఏదైతే ఉందో అవి అప్పుడే వచ్చిన కోడి పిల్లలకి మనకి దాని కింద వాటి మీద ఉండి ఆ రెక్కల మధ్యన మనకి వాటికి వెచ్చదనాన్ని అనేది ఇస్తుంది 8 వారాల పాటు. దిస్ ఈజ్ న్యాచురల్ బ్రూడింగ్. ఫస్ట్ వన్, న్యాచురల్ మెథడ్. Previously, natural brooding is the only method used in rearing of domestic chicks. Nowadays, on the onset of industrialization of poultry, the old method is replaced by the artificial brooding. Desi hens as a class are ideal mothers as they possess a strongly developed maternal instinct. A medium-sized hen can brood and rear 15 to 20 chicks, and it provides all necessary heat to its chicks. The eggs are arranged in a brooding crop which is made of packing material about 2 square feet made or a wide earthen pot. సహజ బ్రూడింగ్. ప్రతి సంవత్సరము కొద్ది సంఖ్యలో కోళ్ళని పెంచు రైతులు ఈ పద్ధతిలో కోడి పిల్లలను పెంచుకుంటారు. దేశవాళీ కోడి పెట్టలో సహజ మాతృ ప్రేరణ ఉండి పిల్లలను బాగా పెంచును. కోడి పెట్టలు ఆరోగ్యముగా పేలు లేకుండా ఉండాలి. వీటికి కూడా ప్రత్యేకమైన పెట్టెలు ఏర్పాటు చేసి అవి తిరిగే చోటును వైర్
వైర్ మెష్తో కానీ తాళ్ళతో కానీ కప్పుతారు. మొదటి వారము ప్రతి 2 గంటలకు ఒకసారి తక్కువ పరిమాణంతో ఆహారమును ఇవ్వాలి. వ్యాక్సినేషన్స్ ఇప్పించాలి. గూళ్ళల్లో ఒకచోట ఉంచకుండా ప్రక్కకు మారుస్తూ ఉండాలి. These are filled with soft materials like husk, raw dust, and straw, etc. Dryness, ventilation, space, and safety are the most important factors which could be observed surplusly. The brooding hen provides the necessary temperature from her body to hatch the eggs and later to the chicks. In this method, the hen and chicks should be given small quantities of feed. Along the feed, clean, fresh and cool water always be given for chicks and hen. వాటికి అలాగే మన యొక్క సాఫ్ట్వేర్ అంటే వరి నూక కానీ హస్క్ స్ట్రా అన్నిటిని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే డ్రైగా ఉండాల్సి అలాగే వెంటిలేషన్ స్పేస్ అండ్ సేఫ్టీ మెజర్స్ అనేవి కూడా మనం కన్సిడర్ చేయాలి. అలాగే ఆ యొక్క బ్రూడింగ్ హెన్ ఏదైతే ఉందో అది కూడా మనకి ఏంటంటే నెససరీ టెంపరేచర్ని అలాగే ఆ యొక్క గుడ్లు పొదగడానికి ఆ యొక్క పిల్లలకి వెచ్చదనాన్ని ఇవ్వడానికి నెససరీ కావాల్సిన ఉష్ణోగ్రతని ప్రొవైడ్ అయ్యేలా చూడాలి. అలాగే ఈ యొక్క మెథడ్లో ఏంటంటే మనం మొదటి వారం వరకు వాటిని స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫీడ్ అనేది కొంత శాతం వరకు ఆహారాన్ని వాటికి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వాటిని ఎప్పుడు క్లీన్గా ఫ్రెష్ అండ్ కూల్ వాటర్ని వాటికి చిక్స్కి హెన్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ద న్యాచురల్ బ్రూడింగ్ మెథడ్. ఈ యొక్క న్యాచురల్ సహజమైన పద్ధతి చూసుకుంటే ఈ యొక్క బ్రూడింగ్ హెన్ మదర్ హెన్ అనేది ఈ యొక్క కోడి పిల్లల్ని వాటి యొక్క రెక్కల వెచ్చదనానికి ఇలా వాటి కింద ఇలా న్యాచురల్గా వాటికి టెంపరేచర్ వార్మింగ్ అనేది చేస్తుంది అన్నమాట. దిస్ ఇస్ బ్రూడింగ్ కార్ప్ షుడ్ బి క్లీన్ అండ్ స్ప్రేడ్ రెగ్యులర్లీ విత్ డిస్ఇన్ఫెక్టెంట్స్. అలాగే ఆ యొక్క బ్రూడింగ్ కార్ప్ ఏది ఉందో వాటికి ఏంటంటే డిస్ఇన్ఫెక్టెంట్స్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ రాకుండా వాటికి డిస్ఇన్ఫెక్టెంట్స్ యూజ్ చేసి మందులు వాడి వాటికి స్ప్రే చేస్తూ ఉండాలి. రెగ్యులర్ వ్యాక్సినేషన్ అగెన్స్ట్ డిసీజెస్ అండ్ డీబేకింగ్ ఆల్సో డిజైరబుల్ ఇన్ దిస్ మెథడ్. అలాగే వాటికి అంటే ఎప్పుడైతే కోడి పిల్లలు వస్తాయో అప్పుడు మనకి వాటి ఏజ్ బట్టి ఏ వయసులో ఎంత ఏజ్లో వాటికి ఏ వ్యాక్సినేషన్ ఇవ్వాలో అన్నిటిని మనం రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి. ఫ్రీక్వెంట్ మూవింగ్ ఆఫ్ ద బ్రూడింగ్ క్రాప్ అండ్ రన్ one place to another place desirable to prevent the outbreak of disease. అలాగే ఆ యొక్క మనం ఏంటంటే ప్రివెంట్ చేయాలి. ఆ యొక్క డిసీజ్ అనేది రాకుండా ఉండడానికి అవి ఫ్రీక్వెంట్గా ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళే విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఆర్టిఫిషియల్ మెథడ్. ఆర్టిఫిషియల్ బ్రూడింగ్ ఈజ్ ఏ మెథడ్ where newly hatched chicks are handled without hen and where thousands of chicks are raised by artificial hatching. In this method, the success depends upon the controlled supply of the heat to the chicks. This method has several advantages over the natural method. Chicks may be reared at any time of the year. Large number of chicks can be brooded by a single attendant in the farm. Temperature regulation is very easy and feed may be given according to schedule. కృత్రిమ బ్రూడింగ్. గుడ్ల నుంచి వచ్చిన కోడిపిల్లలను కోడిపెట్ట లేకుండా పెంచడాన్ని కృత్రిమ బ్రూడింగ్ అంటారు. ఈ పద్ధతిలో బ్రూడర్ ద్వారా ఉష్ణోగ్రత కల్పిస్తారు. దీనివలన అనేక ఉపయోగాలు కలవు. అన్ని కాలాలలోనూ పిల్లలను పెంచవచ్చును. ఒకేసారి 1000 సంఖ్యలో పిల్లలను పెంచవచ్చును. ఒక మనిషి 1000 పిల్లలను పెంచడానికి సరిపోతాడు.
ఆరోగ్య ఆరోగ్య రక్షణ చర్యలు తీసుకునవచ్చును. ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించవచ్చును. There are many types of brooders are present in the market using different types of fowls such as hover brooder, coal brooder, electric brooder, battery brooder and gas brooder. కోడి పిల్లలను పెంచుటకు మార్కెట్లో వివిధ కంపెనీలవి వివిధ రకాల బ్రోడర్స్ కలవు. హోపర్ బ్రోడర్, కోల్ బ్రోడర్, ఆయిల్ బ్రోడర్, విద్యుత్ బ్రోడర్, గ్యాస్ బ్రోడర్, బ్యాటరీ బ్రోడర్ మొదలైనవి. Out of all these, electric brooders are very convenient and pollution free. But it needs continuous electric supply. ఈ అన్ని బ్రోడర్స్లో మనకు ఏంటంటే ఈ యొక్క విద్యుత్ బ్రోడర్లు అనేవి చాలా కన్వీనియంట్గా ఉంటాయి. అలాగే వాటి వల్ల ఏ విధమైన పొల్యూషన్ అనేది జరగదు. కాకపోతే అవి ఏంటంటే కంటిన్యూస్గా ఎలక్ట్రిక్ అనేది విద్యుత్ అనేది సరఫరా చేయాల్సి ఉంటుంది. The important features for a good brooder are trusted and tested mechanism for controlling temperature and ventilation. ప్రతి బ్రోడర్కి నిర్మాణంలో ఈ ప్రత్యేకతలు ఉండాలి. నమ్మకముగా ఉష్ణోగ్రతను గాలిని సరఫరా చేయు యంత్రము ఉండాలి. The brooder should be dry and may be simple arrangement, easy to clean or disinfect. సరిపోయే స్థలము వెలుతురు ఉండాలి. Advocate light space, protection against enemies and safety arrangements from fire is necessary. Latest technology shows that battery brooders of multiple tiers with adjustable feeders, waterers and thermostatically heat controlling mechanisms are very common feature. బ్రోడర్ పొడిగా ఉండాలి. నెక్స్ట్ అలాగే అంటువ్యాధుల నుంచి రక్షించడానికి శుభ్రపరిచే వీలుండాలి. కోడి పిల్లలు శత్రువుల బారిన పడకుండా అగ్ని ప్రమాదాలకు గురి కాకుండా ఉండేటట్లు ఉండాలి. ధర చౌకగా ఉండాలి. అలాగే మనకి ఈ యొక్క బ్యాటరీ బ్రోడర్లో ఏంటంటే మనకి అడ్జస్టబుల్ ఆ యొక్క ఫీడ్ అంటే వాటికి ఇచ్చే ఫీడర్స్ కానీ వాటర్స్ అన్నిటిని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే వాటి యొక్క హీట్ థర్మోస్టాటికల్గా మనం కంట్రోల్ చేసే పద్ధతి ఉంటుంది ఈ యొక్క బ్యాటరీ బ్రోడర్లో. అండ్ దిస్ ఈస్ ద డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఫర్ ద బ్రోడర్, ఆర్టిఫిషియల్ బ్రోడర్. అండ్ దిస్ ఈస్ ద హోవర్. This feeder and in this water, and this is the brooder guard. ఇవి డయాగ్రామ్ చూస్తున్నట్లయితే కనుక ఇవన్నీ కూడా ఏంటంటే మనకి హోవర్ అండ్ దీస్ చుట్టూ మనకి ఏంటంటే మళ్ళీ అక్కడక్కడ మధ్యలో ట్రేస్ అనేవి ఉంటాయి. అంటే ఈ యొక్క చిక్స్కి వాటర్ని ప్రొవైడ్ చేయడానికి మనకి వాటర్ ట్రేస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఫీడ్ చేయడానికి అంటే వాటికి ఇచ్చే ఆహారాన్ని ఫీడ్ చేయడానికి మనకి ఇక్కడ ఫీడర్స్ అనేవి ఉంటాయి. దీస్ ఏమో హోవర్స్ అంటే ఇక్కడ నుంచి వాటికి కావాల్సిన టెంపరేచర్ ఉష్ణోగ్రత అనేది వస్తుంది. ఈ లైట్స్ అనే ద్వారా కూడా మనకి వాటికి వేడి అంటే వెచ్చదనాన్ని ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ దిస్ ఈస్ ద బ్రోడర్ గార్డ్. వాటిని ప్రొటెక్ట్ చేయడానికి చుట్టూ గార్డ్ కింద మనకి వేస్తారు. అండ్ దిస్ ఈజ్ లైట్ చిక్. ఈ విధంగా మనకి లైట్. దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఆర్టిఫిషియల్ బ్రూడింగ్. నెక్స్ట్ బ్రోడర్ మేనేజ్మెంట్. బిఫోర్ డెలివరీ ఆఫ్ చిక్స్, క్లీన్ ద షెడ్ ఎక్విప్మెంట్ విత్ disinfectants and fumigation. Take all control measures to eliminate rats, worms and wild birds in the farm. ఈ యొక్క బ్రోడర్ మేనేజ్మెంట్ చూసుకున్నట్లయితే బ్రోడర్ యాజమాన్య పద్ధతులు.
మనం ఎప్పుడైతే ఈ యొక్క చిక్స్ని వాటిలో డెలివరీ చేయాలని అవి డెలివరీ చేసే ముందు మనం ఏం చేయాలంటే ఆ యొక్క ఎక్కడైతే మనం ఈ యొక్క బ్రూడింగ్ చేయాలనుకుంటున్నామో ఆ షెడ్ అంతా క్లీన్గా వాటికి యూజ్ చేసే ఎక్విప్మెంట్ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఆ యొక్క ప్లేస్ అంతా డిస్ఇన్ఫెక్టెంట్స్తో స్ప్రే చేసి, అలాగే ఏ విధమైన ర్యాట్స్ కానీ వామ్స్ పురుగులు ఏమీ లేకుండా శుభ్రంగా చాలా శానిటేషన్ అనేది అలా యొక్క ఎన్విరాన్మెంట్ అనేది కూడా వెరీ హెల్దీ క్లీన్గా ఉండే విధంగా మనం చూసుకోవాలి. బ్రింగ్ డౌన్ బ్రూడింగ్ షెడ్ టెంపరేచర్ టు బ్రూడింగ్ టెంపరేచర్ లెవెల్ 1 day బిఫోర్ డెలివరీ ఆఫ్ చిక్స్. అలాగే ఏంటంటే ఆ యొక్క కోడి పిల్లలు అనేవి మనకి డెలివరీ అయ్యే ముందు అంటే వాటిని మనం ఆ యొక్క బ్రూడింగ్లో పెట్టే ముందు మనం ఒకరోజు ముందు మనం ఆ యొక్క బ్రూడింగ్ గార్డ్లో అలాగే ఈ యొక్క ఆర్టిఫిషియల్ బ్రోడర్లో పెట్టే ముందు ఒకరోజు ముందు మనం ఏంటంటే వాటిని ఆ యొక్క బ్రోడర్ యొక్క ఉష్ణోగ్రతను మనం ఏంటంటే బ్రూడింగ్ టెంపరేచర్ దగ్గరికి తీసుకురావాల్సి ఉంటుంది. టెస్ట్ ఆల్ ద ఎక్విప్మెంట్ బిఫోర్ హ్యాండ్ సచ్ యాజ్ థర్మోస్టాట్స్, హీటింగ్ అపరేటర్స్, ఫ్యాన్స్ ఎక్సెట్రా. అలాగే ఈ యొక్క బ్రోడర్లో ఆర్టిఫిషియల్ బ్రోడర్లో యూజ్ చేసే థర్మోస్టాట్స్ అలాగే హీటింగ్ ఆపరేటర్స్ అన్నీ కూడా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ డెలివరీ ద చిక్స్ షుడ్ బి అన్లోడెడ్ క్విక్లీ అండ్ ప్లేస్డ్ జెంట్లీ ఇన్ టు ద బ్రూడింగ్ ఛాంబర్స్. అలాగే మనకి ఈ యొక్క డెలివరీ ఆ యొక్క కోడి పిల్లల్ని ప్రవేశపెట్టే సమయంలో మనం అన్నిటిని క్విక్గా వాటిని అన్లోడ్ చేసి వాటిని ఒకేసారి ఆ యొక్క బ్రూడింగ్ ఛాంబర్స్కి పంపాలి. డు నాట్ పర్మిట్ ద చిక్స్ వెయిట్ మోర్ టైమ్ ఇన్ ద బాక్సెస్ బిఫోర్ అన్లోడింగ్. అలాగే ఈ యొక్క కోడి పిల్లల్ని ఎక్కువసేపు ఆ యొక్క మనకి ఎక్కడి నుంచి అయితే డెలివరీకి అంటే ట్రాన్స్పోర్టేషన్లో వస్తాయో ఆ యొక్క బాక్సుల్లో ఎక్కువసేపు వాటిలో వెయిట్ చేసే విధంగా మనం చూసుకోకూడదు. ఏంటంటే త్వరగా వాటిని ఈ యొక్క బ్రోడర్ గార్డ్స్లోకి త్వరగా వాటిని అన్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బ్రూడింగ్ ద 5 ఎసెన్షియల్స్. మనకి ఈ యొక్క బ్రూడింగ్ మేనేజ్మెంట్లో మెయిన్గా 5 ఎసెన్షియల్స్ ఏంటి అంటే టెంపరేచర్ మేనేజ్మెంట్, ఫ్రెష్ ఎయిర్, క్లీన్ వాటర్, హై లైట్ ఇంటెన్సిటీ, యాక్సెస్ టు ఫీడ్. ఈ యొక్క 5 ఎసెన్షియల్స్ మనకి కూడా ఈ యొక్క బ్రూడింగ్ మేనేజ్మెంట్లో వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ఉష్ణోగ్రతని మనం మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ అలాగే మంచి గాలిని పంపించాలి. అలాగే వాటికి క్లీన్ వాటర్ని ప్రొవైడ్ చేయాలి. ఎక్సెస్ ఫీడ్ అలాగే హై లైట్ ఇంటెన్సిటీ అనేది ఈ 5 కూడా మనకి బ్రూడింగ్ 5 ఎసెన్షియల్స్ అన్నమాట. నెక్స్ట్ బ్రూడింగ్ టెంపరేచర్ ఇన్ ద లోయర్ హవర్ టైప్ మెథడ్ ద ఐడియల్ టెంపరేచర్ ఆఫ్ ద షెడ్ ఈస్ 21 degrees centigrade. Temperature should be measured at 2 feet above the litter surface. Directly below the hover rim should be between 32 to 35 degrees centigrade for starting chicks. Reduce the temperature by approximately 33 degrees centigrade per week until 21 degrees is reached. ఈ యొక్క టెంపరేచర్ అనేది మనకి ఏంటంటే హావర్ టైప్లో చూసుకున్నట్టయితే 21 degrees centigrade అనేది ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఆ యొక్క లిటర్ సర్ఫేస్ అంటే మనం 2 feet వరకు ఉండే లిటర్ సర్ఫేస్ అంటే ఈ యొక్క వరి నూక అంతా కూడా టెంపరేచర్ ఎంత ఉంటుందంటే 32 నుంచి 35 degrees centigrade ఉంటుంది. దాన్ని మనం ఏంటంటే వీక్కి 3 degrees చెప్పిన తగ్గించుకుంటూ వచ్చి మనం వాటిని మొత్తానికి ఫైనల్లీ 21 degrees centigrade దగ్గర ఆ యొక్క బ్రూడింగ్ టెంపరేచర్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. The below figure shows the comfort patterns of chicks under circular brooder guards. When the conditions are normal, the chicks will spread out evenly within the guard area. మనకి ఈ యొక్క డయాగ్రామ్లో చూసినట్టయితే బర్డ్ డిస్ట్రిబ్యూషన్ అండర్ బ్రోడర్స్ అంటే బ్రోడర్లో ఉండే ఆ యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ డిక్రీజ్ అండ్ మెయింటైనింగ్ ఆ యొక్క కండిషన్స్ బేస్ చేసుకుని
ఆ యొక్క చిక్స్ యొక్క మూమెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఈ యొక్క డయాగ్రామ్లో మనకి చూపించారు. ఫస్ట్ వన్ వచ్చేసి వెన్ ద కండిషన్స్ ఆర్ నార్మల్ ద చిక్స్ విల్ స్ప్రెడ్ అవుట్ ఈవెన్లీ విత్ ద గార్డ్ ఏరియా. మనకి కండిషన్స్ అన్నీ కూడా నార్మల్గా ఉంటే కనుక అవన్నీ కూడా ఆ గార్డ్ ఏరియా మొత్తం ఈవెన్గా అక్కడక్కడ ఆ యొక్క కోడిపిల్లలు అనేవి ఉంటాయి. డ్యూ టు ఓవర్ హీటింగ్ ద చిక్స్ విల్ టెన్ టు ప్రెస్ అగెనెస్ట్ బ్రోడర్ గార్డ్స్ ఇన్ ఈ సర్క్యులర్ ప్యాటర్న్. అది ఎక్కువ ఉష్ణోగ్రత హీట్ అనేది ఉంటే కనుక ఆ యొక్క కోడిపిల్లలన్నీ కూడా ఒక సర్క్యులర్ ప్యాటర్న్లో మనకి బ్రోడర్ గార్డ్స్లో ఉండిపోతాయి. నెక్స్ట్ when the temperature is too low the chicks will tends to settle under the hover. అలాగే ఈ యొక్క టెంపరేచర్ అనేది చాలా తక్కువగా ఉంటే ఈ హోవర్ ఎక్కడైతే ఉందో దాని చుట్టూ కూడా సెటిల్ అయిపోతాయి ఆ యొక్క కోడిపిల్లలు అనేవి. కోల్డ్ విండ్స్ ఆర్ ఈవెన్ అన్ఈవెన్ హీట్ విల్ కాజ్ ద చిక్స్ టు కాన్సన్ట్రేట్ అన్ఈవెన్ ప్యాటర్న్ విత్ ఇన్ ద బ్రోడర్ గార్డ్. ఈ యొక్క బ్రోడర్ గార్డ్లో కోల్డ్ విండ్స్ కానీ చలిగాలిగా ఉన్నప్పుడు ఆ యొక్క అన్ఈవెన్ ప్యాటర్న్లో అవన్నీ ఉంటాయి. డయాగ్రామ్ చూసినట్లయితే టెంపరేచర్ టూ హైగా ఉన్నప్పుడు మనకి ఏంటంటే చిక్స్ మేక్స్ నో నాయిస్, చిక్స్ అవే ఫ్రమ్ బ్రోడర్. ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే అవన్నీ కూడా ఇలాగ రౌండ్గా సర్క్యులర్గా బ్రోడర్ గార్డ్ చుట్టూ ఉంటాయి. టెంపరేచర్ నార్మల్గా ఉంటే చిక్స్ అన్నీ ఈవెన్గా ఇలా చుట్టూరు మొత్తం చుట్టూ ఆ యొక్క బ్రోడర్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయి ఉంటాయి. నెక్స్ట్ టూ లోగా ఉన్నప్పుడు ఇక్కడ మధ్యలో ఉండే హావర్ ఏదైతే ఉందో దాని చుట్టూ అక్కడ సెటిల్ అయి ఉంటాయి. డ్రాఫ్ట్ ఇన్ దిస్ కండిషన్ ఏంటంటే డ్రాఫ్ట్ కండిషన్ మీన్స్ చలిగాలి కానీ ఆ యొక్క అన్ఈవెన్ హీట్ కానీ వచ్చినప్పుడు మనకి ఇన్ లైక్ దిస్ అన్ఈవెన్ ప్యాటర్న్స్ అంటే మొత్తం అన్నీ ఒకే చోటకు వచ్చేసి ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ ఉంటాయి. దిస్ ఈస్ ద బర్డ్ డిస్ట్రిబ్యూషన్ అండర్ బ్రోడర్స్. నెక్స్ట్ హ్యూమిడిటీ. రిలేటివ్ హ్యూమిడిటీ షుడ్ బి అబౌవ్ 30%, అదర్వైజ్ డిహైడ్రేషన్ అండ్ పూర్ ఫెదరింగ్ మే రిజల్ట్ ఇన్ ద చిక్స్. ఈ యొక్క తేమ శాతం అనేది కూడా మనకి 30% వరకు ఉండేలాగా చూసుకోవాలి. లేకపోతే ఏంటంటే ఆ యొక్క కోడిపిల్లలు అనేవి డిహైడ్రేషన్ అంటే ఆ యొక్క కోడిపిల్లలో ఉండే డిహైడ్రేషన్ అనేది జరగడం వల్ల ఆ చిక్స్ అనేవి చనిపోయే అవకాశం ఉంటుంది, కోడిపిల్లలు చనిపోయే అవకాశం ఉంటుంది. అలాగే పూర్ ఫెదరింగ్, దానివల్ల ఏంటంటే వాటి ఏకలు అనేవి కూడా సరిగ్గా రాదు. ఫీడ్ అండ్ వాటర్. ద చిక్స్ షుడ్ బి ప్రొవైడెడ్ విత్ ప్లెంటీ ఆఫ్ క్లీన్ ఫ్రెష్ వాటర్ అండ్ సూటబుల్ కంటైనర్స్. అలాగే ఆ యొక్క బ్రోడర్స్లో ఉండే వాటర్ ఏవైతే అంటే వాటర్ ట్రేస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం వాటికి మంచినీటిని అందించాలి. బెటర్ టు డిప్ 10% ఆఫ్ ద బీక్స్ ఆఫ్ చిక్స్ ఇన్ వాటర్ బిఫోర్ లిటరింగ్ దెమ్ ఇన్ టు ద బ్రోడర్. అలాగే ఏంటంటే మనం ఆ యొక్క వాటర్ని వాటికి ఫీడ్ చేసే ముందు వాటి యొక్క ముక్కుల్ని ఏంటంటే 10% వరకు మనం 10% వరకు వాటి యొక్క ముక్కుల్ని ఆ యొక్క లిటర్లో ముంచాల్సి ఉంటుంది. ద వాటర్ విచ్ ఈస్ గివెన్ ఇన్ ద ఫస్ట్ 12 hours షుడ్ బి యాడెడ్ 50 grams ఆఫ్ షుగర్ పర్ లిటర్. మనకి ఏంటంటే ఆ యొక్క కోడిపిల్లలు త్రాగే నీటిలో మనకి ఏంటంటే 50 grams వరకు పంచదారని కలపాల్సి ఉంటుంది. ఫీడర్ షుడ్ బి చేంజ్డ్ అకార్డింగ్ టు సైజెస్ అండ్ ఏజెస్ ఆఫ్ ది ఫౌల్స్. అలాగే ఆ యొక్క ఫీడర్ వాటికి ఇచ్చి వాటి యొక్క ఏజ్ని బట్టి ఆ యొక్క ఫీడర్ సైజెస్ అనేవి మారుస్తూ ఉంటారు. నెక్స్ట్ ఫోర్త్, లైట్నింగ్ షుడ్ బి కంటిన్యూస్ ఫర్ ద ఫస్ట్ 3 days టు పర్మిట్ చిక్స్ టు బికమ్ థరోలీ ఫెమిలియర్ విత్ ద లొకేషన్ ఆఫ్ ద ఫీడ్, వాటర్ అండ్ హీట్ సోర్సెస్. లైట్నింగ్ can be reduced to 1/2 and 1 foot candle for the remaining growing period. అలాగే ఈ యొక్క లైట్నింగ్ అనేది ఏంటంటే ఫస్ట్ 3 days వరకు మనం ఫెమిలియర్గా ఉండాలి. అలాగే దాని యొక్క లొకేషన్, ఫీడ్, హీట్ సోర్సెస్ అన్నిటిని మనం కంటిన్యూస్గా చూసుకోవాల్సి ఉంటుంది. అన్నిటికీ ఈ యొక్క వెలుతురు అనేది వెళ్తుందా లేదా అనేది చూడాలి. నెక్స్ట్ అలాగే ఈ యొక్క లైట్నింగ్ అంటే వెలుతురిని మనం తగ్గించాల్సి ఉంటుంది. 1/2 వరకు తగ్గించాలి. ఎప్పుడు ఈ యొక్క గ్రోయింగ్ పీరియడ్ అనేది పెరిగే కొద్దీ మనం ఇచ్చే వెలుతురు శాతాన్ని తగ్గిస్తూ ఉండాలి. నెక్స్ట్ వ్యాక్సినేషన్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే ఆ వ్యాధి రాకముందే దాని నుంచి మనం వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడం అనేది చాలా బెటర్.
మంచి పద్ధతి. అలాగే మన నాట్ ఓన్లీ ఇన్ హ్యూమన్స్, అంటే మానవుల్లోనే కాదు, ఈ యొక్క కోడి బర్డ్స్లో కూడా ఏంటంటే వ్యాక్సినేషన్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఫర్ వైరల్ డిసీజెస్ ద వ్యాక్సినేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు డెవలప్ ఇమ్యూనిటీ ఇన్ ద చిక్స్. ఈ కోడి పిల్లల్లో వాటి యొక్క వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి ఈ యొక్క వ్యాక్సినేషన్ అనేది తోడ్పడుతుంది. ఈ యొక్క డయాగ్రామ్లో చూసుకున్నట్టయితే ఆ యొక్క కోడి పిల్లల్లో మొదటి రోజున మార్క్స్ వ్యాక్సినేషన్ అనేది ఇస్తారు. తర్వాత 5 నుంచి 7వ రోజుల మధ్యలో లసోటా నాజల్ డ్రాప్స్ అనేవి ఇస్తారు. అంటే ఈ లసోటా వ్యాక్సిన్ అనేది ఏ విధంగా ఇస్తారంటే నాజల్ డ్రాప్స్ అంటే ముక్కులో ఆ యొక్క చుక్కల్ని వేస్తారు. నెక్స్ట్ 14 to 18 days మధ్యలో గుంబోరో వ్యాక్సినేషన్ అనేది ఇస్తారు. అది డ్రింకింగ్ వాటర్ ద్వారా. 21 to 28 days మధ్యలో ఐబీ వ్యాక్సినేషన్ ఐ డ్రాప్స్. 35 days లసోటా డ్రింకింగ్ ద్వారా ఇస్తారు. 6 to 7 weeks మధ్యలో ఫౌల్ పాక్స్ వ్యాక్సినేషన్. అండ్ 9 to 10 weeksకి వచ్చేసరికి ర్యాన్కిడ్ వ్యాక్సినేషన్. 14 to 18 weeksలో ఐబీ వ్యాక్సినేషన్, ఇది కూడా ఐ డ్రాప్ కింద ఇస్తారు. అంటే ఇక్కడే మనకి ఈ యొక్క ఐబీ వ్యాక్సినేషన్ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్లో 21 to 20 days మధ్యలో ఒకసారి ఇస్తారు. అండ్ 14 to 18 weeks మధ్యలో మళ్ళీ సెకండ్ డోస్ కింద మనకి మళ్ళీ ఈ యొక్క ఐ డ్రాప్ వ్యాక్సినేషన్ అనేది ఇస్తారు. Sixth one, debeaking. Debeaking is a standard practices among poultrymen throughout the world. Advantages are more significant, including reduced feed wastage and mortality from picking and cannibalism. ఈ యొక్క బీకింగ్ అంటే ఏంటంటే ముక్కులు కత్తిరించే పద్ధతి. ఈ యొక్క ముక్కుల్ని కత్తిరించడం వల్ల ఏంటంటే ఎక్కువ మనకి యొక్క ఫుడ్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఈ యొక్క ముక్కులు కత్తిరించడం వల్ల మనకి చాలా ఉపయోగాలు అనేవి ఉన్నాయి. ఆ యొక్క ఫీడ్ వేస్ట్ అవ్వకుండా ఉండొచ్చు. అలాగే అవి ఏంటంటే ఏదైనా ఫుడ్ని పిక్ చేసుకున్నప్పుడు మార్టాలిటీ రేట్ అనేది ఎక్కువ మార్టాలిటీ రేట్ అనేది లేకుండా మనం చూసుకోవచ్చు ఈ యొక్క ముక్కులు కత్తిరించడం వలన. అలాగే ఈ యొక్క ఇట్ ఈస్ రికమెండెడ్ దట్ చిక్స్ బీ డీబీక్డ్ ఎట్ 6 to 10 days of age. అలాగే ఎప్పుడు ఈ యొక్క మనం ముక్కుల్ని కత్తిరించాలి అంటే ఆ యొక్క కోడి పిల్లల వయసు అనేది 6 నుంచి 10వ రోజుల వయసు ఉన్న కోడి పిల్లల్లో ఈ యొక్క ముక్కుల్ని మనం కత్తిరించవచ్చు. ఈ యొక్క ముక్కుల్ని కత్తిరించడం వల్ల మనకి ఫుడ్ అనేది ఎక్కువ వేస్ట్ అవ్వకుండా మనం జాగ్రత్త పడవచ్చు. దిస్ ఈస్ డీబీకింగ్. థ్యాంక్ యూ.